వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు దేవీ నవరాత్రికి నైవేద్యం వండుతున్నాను. బియ్యం, పెసరపప్పు, పచ్చిమిర్చి, మిరియాల పొడి. ముందుగా బియ్యాన్ని, పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలి. ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఆ కప్పులో పావంతు పెసరపప్పు, ముందుగా ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం, పావు కప్పు ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం పోసుకున్నాను. ఈ కప్పుతో పెసరపప్పు వేసుకున్నా. ఈ కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. పొంగల్కి తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, జీడిపప్పు, కొద్దిగా నెయ్యి, కొద్ది మిరియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి ఇవి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు అయితే కనుక ఆయిల్ వేసుకోవచ్చు. పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకున్నాక నెయ్యి వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగనివ్వాలి. ముందుగా జీడిపప్పులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూన్ దాకా. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అది కూడా కొద్దిగా వేగనివ్వాలి. వేగిపోయి స్టవ్ బంద్ చేసేసుకొని పొంగల్ వేసేసుకుంటాం. పొంగలే రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వారికి పొంగలే రెడీ అయిపోయింది. ఇది అమ్మవారికి నైవేద్యం కింద పెట్టేయచ్చు.